హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో శనక్కాయల పచ్చడి, బెండకాయ తాలింపు. శనక్కాయల పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు, శనక్కాయ పప్పులు. ఫస్ట్ శనక్కాయ పప్పు వేయించుకొని, తర్వాత పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, టమాటా వేయించుకొని కలిపి చింతపండు నానబెట్టి ఆ తర్వాత పచ్చడి దంచుకోవాలి. పచ్చడి దంచుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది పాతకాలం వంటేనండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నం వండుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. దాంట్లోకి అప్పడాలు కానీ, లేదంటే ఇప్పుడు బెండకాయ తాలింపు కానీ వేసుకొని అయినా తినచ్చు. అందులో రోట్లో దంచిన పచ్చడి. నెక్స్ట్ బెండకాయ తాలింపుకి మనం తిరగమాత వేసుకోవాలి. తిరగమాతలోకి జీలకర్ర, మిరపకాయలు, కరివేపాకు, ఆవాలు ఈ 4 సింపుల్గా వేసుకొని తిరగమాతకు దోరగా వేగిన తర్వాత కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి వేయించుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం దంచి పెట్టుకున్న కొబ్బరి కారం, అంటే మనం తాలింపులో వేసుకుంటాం కదా, ఆ కొబ్బరి కారం రెడీగా చేసి పెట్టుకొని ఇట్లా ఉపయోగపడుతుంది. ఈ తాలింపులో ఇట్లా వేసుకొని కొంచెం సేపు తిరగమాత అన్నీ వేసిన తర్వాత కలబెట్టి తాలింపు సింపుల్గా అయిపోతుంది. బెండకాయ తాలింపు రెడీ. ఇప్పుడు అన్నం, పచ్చడి, తాలింపు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినచ్చు.